హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుష్మిత. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ పక్కా కొలతలతోటి బూందీ బెల్లం మిఠాయి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇక్కడ నేను రెసిపీని అయితే చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ కొలతతో కూడా చెప్తున్నానండి. క్లియర్గా చూడండి. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. 2 కప్స్ శనగపిండి అండి. అలాగే ఈ 2 కప్పులకి ఒక 1/2 కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ అట్లా ఏమీ వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా రెడీ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకుండా కాస్త చిక్కగానే ఉండాలి. చిక్కటి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, చూడండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు ఎక్కువ వాటర్ వేసి పల్చగా కలుపుకున్నా మీకు బూందీ సరిగా తేలదు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఎక్కడ కూడా ఆ పిండి ఉండ అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనం బూందీ తీయడం కోసం ఇలాంటి బూందీ గరిట ఒకటి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ కాగింది లేనిది కొంచెం పిండి ఇందులో వేసి టెస్ట్ చేద్దాము. ఆయిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా కాగిపోయింది. ఇప్పుడు బూందీ గరిటలో మనం ఒక గుంట గరిట తీసుకుని ఒక గరిట ఈ మనం కలుపుకున్నటువంటి పిండిని ఈ గరిటలో వేసేసి స్మూత్గా గరిటని ఇట్లా తిప్పాలండి. గట్టిగా రుద్దకూడదు. గట్టిగా రుద్దితే బూందీ రౌండ్గా రాకుండా తోకలుగా పొడవుగా వస్తుందన్నమాట. కాబట్టి స్మూత్గా రుద్దుకోవాలి. లేదా ఇక్కడ నేను గరిటతో కొట్టాను కదా, అలాగైనా నెమ్మదిగా కొడితే మీకు బూందీ చూసారా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం బూందీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ బూందీ గరిటని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మనం రెండోసారి బూందీ వేసేటప్పుడు బూందీ రౌండ్గా వస్తుంది. కనీసం 2-3 సార్లకు ఒకసారైనా మనం బూందీ గరిటని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని మంచిగా అటు ఇటు కదుపుతూ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. అలాగే ఎక్కడైనా బూందీ మీకు అతుక్కుపోయి కొంచెం గుప్పిళ్ళుగా ఉంటే గరిటతో నెమ్మదిగా ఆ బూందీ పైన కొట్టారంటే ఊడిపోతుందండి. ఇట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత సపరేట్గా పక్కకు తీసేసుకోవాలి. చూడండి, మనకి బూందీ అంతా రౌండ్గా మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు నేను మీకు రెండో వాయి కూడా వేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఈ బూందీ గరిటెని మంచిగా వాష్ చేసిన తర్వాత బూందీ బ్యాటర్ని ఇట్లా గరిటతో వేసుకుని గరిటెని స్మూత్గా పైన అనాలండి. గరిట గట్టిగా ఒత్తినట్లు రుద్దకూడదు అనమాట. స్మూత్గా రుద్ది ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా గరిటెని నెమ్మదిగా కొట్టారంటే బూందీ రౌండ్గా పోసగా వస్తుందన్నమాట. ముచ్చల్లాగా వస్తుంది. చూడండి, ఇలా స్మూత్గా బ్యాటర్ని రుద్దాలి. గట్టిగా అదింపెట్టి రుద్దకండి. బూందీ పొడవుగా అట్లా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇలా బూందీ అంతా వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ చక్కగా దీనిని మనం ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ బూందీ ఆయిల్లో వేసిన తర్వాత తొందరగానే ఫ్రై అయిపోతుందండి. 1 నిమిషంలోనే మనకి ఇది రెడీ అయిపోతుంది. మొత్తం బూందీ బ్యాటర్ని అంతా బూందీగా రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా బూందీ అంతా కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం బూందీ అచ్చు వేయడం కోసం ఇట్లాంటి ట్రేలు మనకి బయట దొరుకుతాయండి. ఒకవేళ మీ దగ్గర ట్రే లేకపోతే ఇట్లా ఏదైనా ఒక స్టీల్ ప్లేట్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అప్లై చేసేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి గుంటగా ఉన్నటువంటి బాండీలు పెట్టుకుని మనం బెల్లం వచ్చేసి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఈ కప్పుతోటి ఇందాక శనగపిండి 2 కప్పులు, బియ్యం పిండి 1/2 కప్ తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం, 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుతూ పాకం రెడీ చేసుకోవాలి. అలాగే ఫ్లేమ్ మనం మీడియం టు హై ఫ్లేమ్ మీదైనా సరే పాకాన్ని రెడీ చేసుకోవచ్చండి. అలాగే ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక స్టీల్ స్ట్రైనర్ తోటి వడపోసేయండి. చూడండి, ఇక్కడ మనకి నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. పాకం ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు ఒకసారి మీరు పాకం వచ్చింది లేనిది చూసుకోండి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళైతే చూడాల్సిన పని లేదు. బట్ ఇక్కడ నేను మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇట్లా వాటర్లో కొంచెం పాకం వేస్తే ఇక్కడ చూడండి కాస్త ఇట్లా మెల్ట్ అయినట్టు జారిపోతూ ఉంది కదా, ఇలా సాగుతూ ఉంది. ఇలా ఉండకూడదు. మనం ఇక్కడ చిక్కీ టైప్లో చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి.
ఇది పాకం వచ్చింది అని తెలియడం కోసం అప్పటికప్పుడు కలర్ చేంజ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ కడాయి చుట్టూ మీకు ఆ కలర్ చేంజ్ అవ్వడం మీకు ఇక్కడ తెలుస్తూనే ఉంది కదా, కాస్త బ్రౌన్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది చూడండి. ఇలా ఉంటే మనకి పాకం కరెక్ట్గా వచ్చినట్లు అర్థం అనమాట. చూడండి వాటర్లో వేయంగానే ఇది స్టిక్కీగా అయిపోతుంది చూడండి. ఈ సౌండ్ రావాలి. మనకి కరెక్ట్గా పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బూందీని పాకంలో యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా పాకంలో కలిసిపోతుంది. ఇలా బూందీ మొత్తం ఈ పాకంలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. అంటే బెల్లం పాకం మొత్తం బూందీకి పట్టేలాగా బాగా కలపాలి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మొత్తం పట్టాలన్నమాట పాకం అంతా. ఇలా పాకమంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జాగ్రత్తగా పట్టుకుని మనం ట్రేలోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మీ దగ్గర ట్రే లేకపోతే ఆయిల్ రాసిన ప్లేట్లోకైనా తీసుకోవచ్చు, నీట్గానే వస్తుంది. ఆయిల్ కాస్త ఎక్కువగా అప్లై చేయండి. ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా చక్కగా ట్రే మొత్తం ఈవెన్గా సర్దుకుని ఒక డబ్బాకి, స్టీల్ డబ్బాకి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకునే విధంగా మొత్తం ఈవెన్గా చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మర్చిపోయానండి, వేయించిన జీడిపప్పులు, వేయించిన వేరుశనగ పప్పుల్ని కూడా పైన విధంగా చల్లుకుని డబ్బా లేదా ఇట్లా మనం ఒక చపాతీ కర్రతోటైనా ఇట్లా రోల్ చేసినట్లుగా చేసుకుంటే చక్కగా స్టిక్కీగా అయిపోతాయి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత కట్ చేయాలంటే కష్టము. ఈ మిఠాయి తయారు చేసుకోవడం కోసం స్టీల్ ట్రే అయితేనే బాగుంటుందండి. ప్లేట్స్లో ఏంటంటే మనము పీసెస్ లాగా కట్ చేసుకునేటప్పుడు అవి రౌండ్స్ దగ్గర అది కొంచెం వేస్ట్గా అనిపిస్తుంది. ట్రే అనుకోండి మనకు కరెక్ట్గా పీసెస్ వచ్చేస్తాయి. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే కంప్లీట్గా చల్లారుతుందండి. ఇప్పుడు దీనిని ఇట్లా డిమోల్ చేసుకుంటే చక్కగా పీసెస్ అన్నీ మనకి ఏ పీస్కి ఆ పీస్ విడివిడిగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఊడిపోతుంది. చూడండి వచ్చేసింది కదా. ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బెల్లం బూందీ చిక్కీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా చల్లారింది. మీకు చూపించే లోపల మా పిల్లలు కూడా ఏ పీస్కి ఆ పీస్ లాగేసారు కూడా. చూడండి చూసారా ఎంతో పర్ఫెక్ట్గా మనకి ఈ బెల్లం బూందీ మిఠాయి అనేది రెడీ అయిపోయింది అనమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ పాకం ఒక్కటి మీరు కొంచెం క్యాండీ లాగా పాకం గట్టిగా ముదురు పాకం తీసుకున్నారంటే చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి పళ్ళుమని ఇరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.